సో గైస్ నేనైతే ఈ బాక్స్లో వచ్చేసి వాచ్ అయితే వచ్చిందనమాట. ఈ పర్పుల్ కలర్ వాచ్. ఇది ఇలా ఫ్రిడ్జ్ లాగా ఉంది. సో నేను దీంట్లో ఏదైనా తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఇట్లా బీరువా లాగా ఉంది కదా, కానీ నేను దీన్ని ఫ్రిడ్జ్ లెక్క తయారు చేస్తాను. ఇదిగోండి, ఈ ఫ్రిడ్జ్లో ఈ వాచ్ని తీసేద్దాం. దీంట్లో మనం చాలా స్టోర్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఫ్రిడ్జ్ బయట నుంచి ఇలానే ఉంటుంది, కానీ ఇక్కడ మనం బ్లాక్ పేపర్తోని కవర్ చేసేద్దాం. అండ్ మన క్రాఫ్ట్ వచ్చేసి లోపల జస్ట్ కంపార్ట్మెంట్స్ పెట్టేస్తే అయిపోతుంది. అండ్ ఇది బయటకు వస్తలేదు ఓపెన్ చేయడానికి, సో అందుకే నాకు ఒక జుగాడ్ వచ్చింది. చూడండి, ఇక్కడ ఇలా లోపలికి ఇట్లా ఓపెన్ చేసేదండి, అది నేను ఇలా బయటకు పెట్టేశాను. సో ఇలా హ్యాండిల్ లెక్క కొంచెం బయటకు పెడదాం. చూడండి, ఇప్పుడు ఇది హ్యాండిల్ లెక్క కదా. అండ్ నా ఇది ఫ్రిడ్జ్ లోపల అయితే ఇలా ఉంటుంది చెప్పినా కదా. ఇక్కడ పేపర్ చేస్తాను. అండ్ ఇక్కడ మీకు సౌండ్ వస్తుంది కదా, ఇది వాయిస్ ఓవర్లో సౌండ్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా ఒక కంపార్ట్మెంట్, ఒక్క నిమిషం, ఇలా ఒక కంపార్ట్మెంట్, ఇలా ఒక కంపార్ట్మెంట్ అయితే తయారు చేస్తాను. టోటల్ 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక దాంట్లో వెజిటేబుల్స్, ఒక దాంట్లో ఫ్రూట్స్, ఒక దాంట్లో ఇంకా నాకు చాలా ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అని ఎగ్స్, రీసనా ఏదైనా పెట్టుకోవచ్చు. సో అది నేను దేంతో చేయబోతున్నానంటే, నా పక్కన ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ నా లెఫ్ట్ సైడ్ మీకు ఒక కార్డ్బోర్డ్ కనిపించచ్చు. రైట్ సైడ్ ఒక కార్డ్బోర్డ్ కనిపించవచ్చు. సో ఈ కార్డ్బోర్డ్తోనే మనం చేయబోతున్నాం. మీరు కార్డ్బోర్డ్తో రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో మనం తయారు చేద్దాం, ఓకేనా? సో కార్డ్బోర్డ్ కావాలి, మనకి సీజర్స్ కావాలంటే, ఇంకొక బ్లాక్ పేపర్తో రెడీగా ఉండండి. మనం నెక్స్ట్ వీడియోలో మన ఫ్రిడ్జ్ రెడీ చేసేద్దాం, ఓకేనా? ఇవన్నీ నేను సర్చ్ చేసి పెట్టేస్తాను బాక్స్లో. ఈ బాక్స్ మనకి కావాలి కాబట్టి ఈ బాక్స్ నేను పెడట్లేదు. సో జస్ట్ ఈ బాక్స్లో పెట్టేస్తున్నాను. సో గైస్, చెప్పాను కదా, నెక్స్ట్ స్మాల్ బ్లాగ్లోనే మనం ఇవన్నీ చేసేస్తామన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్. నాకు ఎందుకు ఇప్పుడు 4 PM అవుతుంది. ఇప్పుడు నిద్ర వస్తుంది గైస్. గుడ్ నైట్. 4 PM మార్నింగ్ గైస్, 4 PM.